హాయ్ మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఎల్ఐసి లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు కేంద్ర ప్రభుత్వంతో కలిపి గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి పేద మహిళల కోసమైతే ఈ ఎల్ఐసి బీమా సఖీ యోజన పాలసీని అయితే తీసుకురావడం జరిగింది. ఈ పాలసీ యొక్క ముఖ్య వివరాలను అయితే ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఎల్ఐసి బీమా సఖీ యోజన భారతదేశంలోని గ్రామీణ మహిళలకు జీవిత బీమా కవరేజ్ మరియు పొదుపు సదుపాయాలను అందించడానికి లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ప్రవేశపెట్టిన ప్రత్యేక పథకం. అంటే గ్రామీణ ప్రాంతంలోని మహిళలకు ఇన్సూరెన్స్ కవరేజు, దాంతోపాటుగా పొదుపు మార్గం రెండూ కలిపి ఒకే పాలసీలో గ్రామీణ మహిళలకు అందుబాటులో ఎల్ఐసి వాళ్ళు లాంచ్ చేశారు. ఈ పథకం ప్రధానంగా ఆర్థికంగా బలహీనమైన మహిళలకు సహాయపడుతుంది. దీని యొక్క ప్రధాన లక్షణాలు వచ్చేసి, ఒకటి, లక్ష్యం గ్రామీణ మహిళలకు సురక్షితమైన బీమా మరియు పొదుపు సదుపాయాలు కల్పించటం. వయసు పరిధి వచ్చేసి 18 నుంచి 60 సంవత్సరాల మధ్యలో ఉన్నటువంటి గ్రామీణ మహిళలందరూ కూడా అర్హులే. పాలసీ కాలం వచ్చేసి 10 సంవత్సరాలు. బీమా మొత్తం వచ్చేసి కనిష్టం 20,000, గరిష్టంగా 50,000 వరకు మాత్రమే. ఇందులో ఇన్సూరెన్స్ కవరేజ్ తక్కువే ఉంటుంది. 50,000 కారణం ఏంటంటే ఎవరైతే వెనుకబడిన వర్గాలు ఉన్నారో గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న మహిళలకు మాత్రమే ఈ పాలసీ. అందుకే ప్రీమియం కూడా చాలా తక్కువగా ఉంటుంది. ప్రీమియం వచ్చేసి చౌకైన రేట్లో సుమారు 200 నుంచి 500 మధ్యలో ఉంటుంది సంవత్సరానికి. మరణం లేదా అంగవైకల్యం జరిగినప్పుడు బీమా మొత్తం నామినీకి చెల్లించబడుతుంది. పొదుపు లాభం వచ్చేసి పాలసీ ముగిసిన తరువాత మొత్తం పొదుపు, వడ్డీ రెండు కూడా అందజేయడం జరుగుతుంది పాలసీ తోటికి. పాలసీ కాల వ్యవధి పాటు పాలసీ తీసుకున్న మహిళ జీవించి ఉన్నట్లయితే పాలసీ పీరియడ్ 10 సంవత్సరాలు కంప్లీట్ అయిన తర్వాత పాలసీ పొదుపు మొత్తం అందజేయడం జరుగుతుంది. ఒకవేళ ఈ పాలసీ కాల వ్యవధిలో మరణం కానీ అంగవైకల్యం సంబంధించినప్పుడు బీమా మొత్తం నామినీకి చెల్లించడం జరుగుతుంది. ఒక ఉదాహరణ చూద్దాం. ఒక సందర్భం గురించి. ఒక రేణుక అనే అమ్మాయి, వయసు 30 సంవత్సరాలు, ఒక గ్రామీణ మహిళ. ఆమె 30,000 రూపాయల బీమా కవరేజ్ కోసం ఎల్ఐసి బీమా సఖీ పాలసీని తీసుకుంటుంది అనుకుందాం. ప్రీమియం వచ్చేసి సుమారు 300 సంవత్సరానికి ఉంటుంది. కవరేజ్ వచ్చేసి ఆమె మరణిస్తే నామినీకి 30,000 చెల్లించబడుతుంది. లేదా పాలసీ ముగిసిన తర్వాత, అంటే 10 సంవత్సరాల తర్వాత ఆమెకు పూర్తి పొదుపు మొత్తం వడ్డీతో పాటు వసూలు చేయడం జరుగుతుంది. దీని యొక్క అర్హతలు వచ్చేసి, భారతీయ మహిళలు గ్రామీణ ప్రాంతాల్లో జీవించి ఉండాలి. వయస్సు వచ్చేసి 18 నుంచి 60 సంవత్సరాల మధ్యలో ఉండాలి. ఆదాయ పరిమితి వచ్చేసి సంవత్సరానికి 1,20,000 కంటే తక్కువ ఉండాలి. అవసరమైన డాక్యుమెంట్స్ వచ్చేసి ఆధార్ కార్డు, వయస్సు రుజువు, రెసిడెన్స్ ప్రూఫ్, వాటర్ రేట్ లేదా కరెంటు బిల్లు, బ్యాంక్ ఖాతా వివరాలు. ఎలా అప్లై చేయాలి? సమీప ఎల్ఐసి ఏజెంట్ లేదా ఎల్ఐసి బ్రాంచ్ని సంప్రదించండి. ఫారం నింపి డాక్యుమెంట్ సమర్పించండి. ప్రీమియం చెల్లించండి. దీని యొక్క ప్రయోజనాలు వచ్చేసి, సురక్షితమైన బీమా, చిన్న ప్రీమియంతో పొదుపు, గ్రామీణ మహిళలకు ఆర్థిక భద్రత. ఈ పథకం గ్రామీణ మహిళలకు సురక్షితమైన భవిష్యత్తు నిర్మించడానికి ఉత్తమమైనది. మరొక సందర్భం గురించి అయితే డిస్కస్ చేద్దాం. ఒక సరస్వతి అనే 35 సంవత్సరాల మహిళ, ఒక గ్రామీణ మహిళ. ఆమె ఒక చిన్న కిరాణా దుకాణం నడుపుతుంది అనుకుందాం, మరియు తన కుటుంబానికి ఆర్థిక భద్రత కల్పించాలనుకుంటుంది. ఆమె ఎల్ఐసి బీమా సఖీ పథకంలో 50,000 గరిష్ట మొత్తం బీమా కవరేజ్ కోసం నమోదు చేసుకుంటుంది. దాని యొక్క ప్రీమియము, కవరేజ్ గురించి అయితే డిస్కస్ చేద్దాం. బీమా మొత్తం ఎంత? 50,000 తీసుకుంది ఆమె. పాలసీ కాలం 10 సంవత్సరాలు. సంవత్సరానికి ప్రీమియం సుమారు 500 రూపాయలు ఉంటుంది. అంటే మొత్తం ప్రీమియం 10 సంవత్సరం మనం చెల్లించే ప్రీమియం ఎంత? 5,000 రూపాయల ప్రీమియం మాత్రమే చెల్లిస్తాం. కానీ మనకి 50,000 రూపాయల కవరేజ్ అందడం జరుగుతుంది. అది ఒకసారి గమనించండి. ఈ సందర్భంలో కేసు 1, సరస్వతి 10 సంవత్సరాల పాలసీ కొనసాగిస్తే ప్రీమియం చెల్లింపు 10 సంవత్సరాలకు 5,000 రూపాయలు అవుతుంది. ప్రయోజనం ఏంటి? పాలసీ ముగిసిన తర్వాత ఆమెకు 50,000 రూపాయలు కవరేజ్ ప్లస్ బోనస్ లేదా వడ్డీ ఎంత ఉందంటే ఒక 5,000 రూపాయలు వడ్డీ యాడ్ అవుతుంది. సుమారు 55,000 నుంచి 60 మధ్యలో ఆమె పొందగలుగుతుంది. ఇది ఆమెకు పొదుపుగా పనిచేస్తుంది. కేసు 2, సరస్వతి 5వ సంవత్సరంలో మరణిస్తే ప్రీమియం చెల్లింపు 5 సంవత్సరాలకి ఎంత అవుతుంది? 2,500. ప్రయోజనం, ఆమె నామినీకి పూర్తి బీమా మొత్తం 50,000 చెల్లించబడుతుంది. కుటుంబానికి ఆర్థిక సహాయం లభిస్తుంది. పాలసీ కంప్లీట్ అయిపోతే మన కవరేజ్ పొదుపు ఎంత? పొదుపు ప్లస్ వచ్చిన వడ్డీ మొత్తం ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ పాలసీ కాల వ్యవధిలో మరణిస్తే అప్పటికి మొత్తం ఎంతైతే కవరేజ్ ఉందో ఆ కవరేజ్ నామినీకి అందజేయడం జరుగుతుంది. ఎందుకు ఈ పథకం మంచిది? చాలా తక్కువ ప్రీమియంతో అధిక కవరేజ్ ఇవ్వడం జరుగుతుంది. మరణ లేదా అంగవైకల్యం సందర్భంలో భద్రత కలుగుతుంది. పాలసీ ముగిసిన తర్వాత పొదుపు మొత్తం వసూలు చేయవచ్చు.
గమనిక: ఖచ్చితమైన ప్రీమియం మరియు మెచ్యూరిటీ మొత్తం ఎల్ఐసి పాలసీ నిబంధనలపై ఆధారపడి ఉంటుంది. మరిన్ని వివరాల కోసం ఎల్ఐసి ఏజెంట్ను కానీ ఎల్ఐసి బ్రాంచ్ని కానీ సంప్రదించవలసింది. దీని యొక్క ఫైనల్ సారాంశం మరికొన్ని ఉదాహరణలు చూద్దాం. ఈ పథకం గ్రామీణ మహిళలకు బీమా ప్లస్ పొదుపు రెండింటినీ ఒకే చోట అందిస్తుంది. చిన్న మొత్తంలో పెట్టుబడి పెట్టి పెద్ద భద్రత పొందవచ్చు. మరొక ఉదాహరణ చూద్దాం. వివాహిత మహిళ వయసు ఒక 20 సంవత్సరాలు అనుకుంటే, ఆ సందర్భంలో పేరు అంజలి అనుకుందాం. వృత్తి రైతు భార్య. బీమా మొత్తం 30,000 రూపాయలకి చేస్తే పాలసీ కాలం ఎంత? 10 సంవత్సరాలు. సంవత్సరానికి ప్రీమియం వచ్చేసి 300 రూపాయలు సుమారు ఉంటుంది. దీని యొక్క సంభావ్య ఫలితాలు ఏంటంటే, అంజలి 10 సంవత్సరాలు బతికితే 30,000 ప్లస్ బోనస్ కలిపి 33,000 దగ్గర పొందుతుంది. ఒక చిన్న పొదుపు పథకంలాగా పనిచేస్తుంది. అదేవిధంగా అంజలి ఒకవేళ 3వ సంవత్సరంలో అనుకోని సందర్భంలో మరణిస్తే నామినీ అయినటువంటి భర్తకి పూర్తి 30,000 వెంటనే లభిస్తుంది. కుటుంబానికి ఆర్థిక భద్రత కలుగుతుంది. మరొక ఉదాహరణ చూద్దాం. ఒక మధ్య వయస్కురాలు దుకాణదారు, ఒక 40 సంవత్సరాలు మహిళ, పేరు లక్ష్మి అనుకుంటే, వృత్తి ఒక చిన్న కిరాణా దుకాణం పెట్టుకుని నడుపుతుంటే బీమా మొత్తం గరిష్టంగా ఒక 50,000 రూపాయలు తీసుకుంటే పాలసీ కాలం 10 సంవత్సరాలు. సంవత్సర ప్రీమియం ఎంత అవుతుంది? 500. దీని యొక్క సంభావ్య ఫలితాలు చూద్దాం. లక్ష్మి 10 సంవత్సరాలు బతికితే 50,000 ప్లస్ బోనస్ కలిపి సుమారు 55,000 రూపాయలు పొందుతుంది. పెన్షన్ ప్లానింగ్కు సహాయకారి అవుతుంది. లక్ష్మికి 5వ సంవత్సరంలో అంగవైకల్యం సంభవిస్తే పూర్తి బీమా 50,000 రూపాయలు ఆమెకే చెల్లించబడుతుంది. వైద్య కుటుంబ ఖర్చులకు సహాయంగా పనికొస్తుంది. ఒక వృద్ధ విధవ అంటే ఒక 60 సంవత్సరాలు దాటిన ఆవిడ తీసుకుంటే పాలసీ చూద్దాం. చివరి అర్హత వయసు ఒక 60 సంవత్సరాలు అప్పుడు తీసుకుంటే, పేరు వచ్చేసి కమల, వృత్తి ఇంటి పని సహాయకురాలు, బీమా మొత్తం కనిష్టంగా ఒక 20,000 తీసుకుంటే పాలసీ కాలం 10 సంవత్సరాలు. సంవత్సర ప్రీమియం ఒక 200 ఉంటుంది సుమారు. దీని యొక్క సంభావ్య ఫలితాలు: కమల 2వ సంవత్సరంలో మరణిస్తే నామినీ అయినటువంటి కుమార్తెకు 20,000 అంత్యక్రియ ఖర్చులకు లభిస్తుంది. కమల 70 సంవత్సరాలకి వరకు బతికితే 20,000 ప్లస్ చిన్న లాభాలు ఒక 2,000 రూపాయలు బోనస్ కలుస్తుంది. మొత్తం 22,000 రూపాయలు ఆమెకు వృద్ధాప్యంలో అందడం జరుగుతుంది. ఆమె భద్రతకు కూడా ఇది పనికి వస్తుంది. అంతే ఫ్రెండ్స్, మరొక సరికొత్త అప్డేట్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు సెలవు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.